లిక్కర్ స్కామ్ లో వాసుదేవరెడ్డి పాత్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను కుదిపివేసే అంశంగా మారనుంది. ఈ కేసు వైసీపీ రాజకీయాలను, ముఖ్యంగా వైఎస్ జగన్ పాత్రను తీవ్రంగా ప్రభావితం చేయగలిగే అంశాలని ఎత్తి చూపుతోంది. ఈ లిక్కర్ స్కామ్ కేసులో వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు అనే వార్తల నేపథ్యంలో అసలెవరి వాసుదేవరెడ్డి అంటే నిజానికి వాసుదేవరెడ్డి తెలంగాణకు చెందిన రైల్వే సిగ్నలింగ్ అధికారి. లిక్కర్ స్కామ్ లో ఆయన కీలకంగా ఉండటంతో ఆయన కనిపించకపోవడం వైసీపీ నేతల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆయనను తెలంగాణ నుంచి తీసుకువచ్చి ముందు పెట్టి లిక్కర్ కథ అంతా నడిపారు. ఈ వ్యవహారం మొత్తం ఆయన చేతుల మీదుగానే అంతా జరిగిపోయింది. ఏపీ సిఐడి అధికారులు వాసుదేవరెడ్డిని హైదరాబాద్ శివారులో 3 రోజులుగా నిర్బంధించారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వైసీపీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాసుదేవరెడ్డి దొరికితే లిక్కర్ స్కామ్ లో పెద్ద నాయకుల పాత్ర బయటపడుతుందని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వంటి పేర్లు ఈ స్కామ్ చుట్టూ ప్రస్తావనకు వస్తుండడం గమనార్హం. గత ప్రభుత్వంలో కొందరి పెద్దల ఆదేశాల ప్రకారమే వాసుదేవరెడ్డిని ముందుకు తీసుకువచ్చి లిక్కర్ వ్యవహారం నడిపారని ప్రచారం ఉంది. ఇప్పుడు ఆయన కనిపించకపోవడం రాజకీయంగా వైసీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. వాసుదేవరెడ్డి వైసీపీ నేతల సంరక్షణ నుంచి పారిపోయారా లేదా సిఐడి వారు అరెస్టు చేశారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. లిక్కర్ స్కామ్ పై వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే రాబోయే పరిణామాలకు భయపడుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తులు బయటపడే అవకాశాలున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి దొరకడం మరింత ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. ఈ స్కామ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగు చూడగానే రాజకీయ దోపిడీకి సంబంధించి మరిన్ని సంచలనాలు తలెత్తే అవకాశం ఉంది. వాసుదేవరెడ్డి పరిణామాలు కేవలం లిక్కర్ స్కామ్ కు సంబంధించింది కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత కీలక మలుపులు తీసుకోవడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.